Audio Jungle. అనంతపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితేమి జిల్లా స్థాయి కమిటీ అయితేమి మహానాడుకు బయలుదేరడం జరిగింది. ఈ రోజు రేపు ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిసి వెళ్ళడం జరుగుతుంది. 29వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ. ఆ పండుగ మళ్ళా చాలా రోజుల తర్వాత గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లలో చేయలేకపోయాం, కరోనా ఉందని చెప్పేసి. కానీ ఈరోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరఫున అందరి తరఫున తెలియజేస్తాను. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగే కార్యకర్తలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిదీ చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చూసింది మా ఎంపీ గారు వాళ్ళ సిస్టర్ చనిపోతే ఎక్కడో డెహ్రాడూన్ నుంచి 2 స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో హాస్పిటల్లో ఒక వాళ్ళ బావగారిని అలాగే గుంతకల్కి వాళ్ళ చెల్లెలు గారిని చేర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కార్యకర్తలు దాదాపు 1 సభ్యత్వాలకు పైగా ఈ రోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో 25,000 కన్నా ఎప్పుడు దాఖలు లేవు. కానీ ఈ రోజు 78,000 పైచిలుకు సభ్యత్వాలు అనంతపురం నియోజకవర్గం నుంచి చేయించడం అంటే కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం మొదలైంది. ఈసారి ముఖ్యంగా 1 సభ్యత్వాల పైన ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మేము వెళ్ళి మహానాడులో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు మేము ఎక్స్పెక్టేషన్స్ కానీ కనీసం 60-70 లక్షలకు తక్కువ కాకుండా ఈ మహానాడుకు వస్తారని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాము. ఖచ్చితంగా కడప ఇలాకాలో తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి అనేది సచిన్ పామ్ అండి. ఆల్రెడీ 11 సీట్లతోనే కేవలం ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏవైతే తప్పులు చేశారో అలాంటి తప్పులు మేము చేయట్లేదు. ఈరోజు అంటే ఏదైనా మీటింగ్ జరిగితే చెట్టు కొట్టడం లేకపోతే పరదాల కింద దాక్కొని పోవట్లేదు. మేము పబ్లిక్ గా కడపలో పబ్లిక్ గా 125 ఎకరాల్లో మీటింగ్ పెట్టాము. ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి అనే అతను మేము ఆయన్ని అసలు టార్గెట్ లేదు, ఆయన ఆలోచన కానీ లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉన్నాడని కానీ ఆలోచన కానీ లేదు మాకని చెప్పి తెలియజేస్తాం.